చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి కండిషన్స్? రహస్యంగా పెట్టారు. అత్యంత రహస్యంగా ఉన్న కండిషన్స్ని సిపిఎం బయటపెట్టింది. సిపిఎం ఆ కండిషన్స్ బయటపెట్టమని అసెంబ్లీలో కొట్లాడింది, రాష్ట్రమంతా క్యాంపెయిన్స్ చేసింది, పెద్ద పెద్ద పోరాటాలు చేసింది. అసలు కండిషన్సే లేవు, ఇదంతా అబద్ధం అని చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. మీరు పెట్టకపోతే మేము పెడతామన్నాం. అప్పుడు అంత ఉందా మీ దగ్గర అన్నాడు. మేము స్పీకర్ టేబుల్ మీద పెడతాం. ఆనాడు పెట్టిన ప్రధాన కండిషన్స్ ఏంటి మీరు మొత్తం ఆ తర్వాత అన్ని చూస్తున్నాం కదా మనం. మొత్తం ప్రైవేటీకరణ అంతా, అవుట్సోర్సింగ్, ఇదంతా అవుట్సోర్సింగ్, ప్రైవేటీకరణ, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ని కుదించటం, ఎవ్రీథింగ్ అవన్నీ నిజమని తేలింది. ఇప్పుడు అన్నీ నిజమని తేలింది. ఆ రోజు తీసుకెళ్ళి స్పీకర్ టేబుల్ మీద పెట్టిన తర్వాత స్టన్ అయ్యారు. బయటపడ్డదని వాళ్ళు అనుకోలేదు, మా చేతికి వచ్చిందని అనుకోలేదు వాళ్ళు. ఏదో హడావుడి చేస్తున్నారు, ఆఫీసర్ ఈ ఆఫీసర్ ఏదైనా ఒప్పందిస్తే హడావుడి చేస్తున్నారు అనుకున్నారు వాళ్ళు. మొత్తం డాక్యుమెంట్ చేతుల్లో ఉందనేది వాళ్ళు ఊహించలే. అప్పుడు శాసనసభ్యులందరూ డిమాండ్ చేశారు, మా అందరికి కాపీలు ఇవ్వండి అని. అప్పుడు మల్టిప్లై చేసి ఎస్ ఇది నిజమే అని అంగీకరించి శాసనసభ్యులందరికీ ఇచ్చారు. అందుకని సిపిఎం సహజంగానే మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో. వరల్డ్ బ్యాంక్ పాలసీసు ఈ దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా తెలుసు, వాళ్ళన్నీ చర్చించి చేస్తారు కాబట్టి. అధికారంలో ఉన్న వాళ్ళ తర్వాత వాటి గురించి బాగా తెలిసింది సిపిఎంకి. ఎందుకంటే మొత్తం వాటిని బయటపెట్టింది. 5 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఇక్కడ ప్రయారిటీ ఏంటి అన్నది కూడా ఒకటి సార్. ఇప్పుడు అప్పులు సరే తెస్తున్నారు, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఉత్పత్తి రంగాల మీద పెట్టట్లేదు అన్నది, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, ఉపాధి మీద లేదు, లేకపోతే స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఇండ్లు, వీటి మీద పెట్టకుండా ఈ మూసీలను ఇంకోటనో వీటి మీద ప్రధానంగా పెడుతుంది. వాటిని చేయొద్దనట్లేదు, బట్ ప్రయారిటీ బేస్ ఏంది, తెలంగాణకి ఇప్పుడు తక్షణ అవసరం ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయట్లేదు అన్నది ఒక పాయింట్. ఇక్కడ ప్రభుత్వం విధానం ప్రజలకు సేవ చేయడం అనుకున్నప్పుడు ఒక రకం ఉంటుంది, వ్యాపారం వైపు పోవటం, మల్టీనేషనల్ కంపెనీస్తో లావాదేవీలు నడపటం అనుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది మొదటిది, సంక్షేమ రాజ్యం అనేది ప్రభుత్వ పాలసీ అయితే అప్పుడు విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, వైద్య రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రోడ్స్ ఎట్లా వేసుకోవాలి, పేదలందరికీ ఇంటి వసతి ఎట్లా కల్పించాలి, ఇలాంటివన్నీ రంగంలోకి వస్తాయి. ఉపాధి ఎట్లా కల్పించాలి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీస్ అవి కాదు. ప్రపంచ బ్యాంకు ప్రజలకు సేవ చేయడం కోసం రాలేదు, ప్రజలు అనే యాంగిల్ ఉందా ప్రపంచ బ్యాంకు ఐడియాలజీలో, అసలు వాళ్ళ భావజాలంలో? చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రయోగం తర్వాత అది ట్రయల్, ఇక్కడ ఇండియాలో ట్రయల్ అది. ఇండియాలోనే ట్రయల్ అది. ఆ ట్రయల్ తర్వాత ప్రపంచ బ్యాంకు నేర్చుకున్నది ఏమిటి అంటే, నేను చేయదలుచుకున్న దాన్ని సూటిగా చేస్తూ పోతే ప్రజలకు సులభంగా అర్థమైపోతుంది, తిరగబడుతున్నారు. కాబట్టి అది తేనె పూసిన కత్తిలాగా ఉండాలి. అంటే పాజిటివ్గా అందంగా కనపడాలి, ఎంటర్ అవ్వడం అందంగా ఎంటర్ అవ్వాలి, అది రాక్షసిలాగా ఆవహించాలి, చూడడానికి అందంగా ఉండాలి, జనం అంగీకరించేదిగా ఉండాలి. ఇది వరల్డ్ బ్యాంకు దృక్పథంలో వచ్చిన మార్పు. అందుకే వరల్డ్ బ్యాంక్ ఏం చేసి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నో సబ్సిడీస్ అనేది, నో సబ్సిడీస్, నో ఫ్రీ, ఇవన్నీ పెట్టేది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏమంటుంది, వెల్ఫేర్ను విస్మరించొద్దు అంటది. పేదల వెల్ఫేర్ను విస్మరిస్తే దేశం ముందుకు పోదు అంటది. అంటే వరల్డ్ బ్యాంక్ కూడా పేదల సంక్షేమం కోసమే ఉన్నది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చుకుంటూ తను చేయదలుచుకున్నది చేయాలి. అందులో భాగమే ఇప్పుడు హెల్త్ చెప్పినా, స్కిల్ యూనివర్సిటీ చెప్పినా, కానీ అన్నింటిలోనూ అసలు విషయం వేరే ఉంటుంది. ఆ కండిషన్స్ వేరు, ఆ వ్యాపార అభివృద్ధి. అది లేకపోతే సింపుల్గా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అప్పులకు పోవాల్సిన అవసరం లేదుగా. వడ్డీకి అప్పు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దానికి ప్రపంచ బ్యాంకు వరకే వెళ్ళాల్సిన అక్కడ కూడా లేదేమో. అది ఇక మార్కెట్లో ఎక్కడ ఏది బెటర్గా అందుబాటులో ఉంటే అది తెచ్చుకుంటారు కదా. దానికి ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని ఎప్పుడు చెప్పగలమంటే 4 ఆప్షన్స్. మీకు కరెక్ట్గా కనిపిస్తున్నదా? ఇప్పటికే 7 lakh crores అప్పు అయిందని ప్రభుత్వమే వైట్ పేపర్ రిలీజ్ చేసింది, చెప్తున్నారు.
మేము 30,000 కోట్ల రూపాయలు కిస్తీలకి కట్టినాం కేసీఆర్ చేసిన అప్పులకని వీళ్ళే అంటున్నారు, బడ్జెట్లో చూపించారు, వాస్తవం కనబడుతున్నది. మరి ఈ సందర్భంలో వీళ్ళు చేయబోయే ఈ అప్పు, చేసిన అప్పు, ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నదా? అసలు అప్పు చుట్టూ తిప్పకూడదు. అప్పు చుట్టూ తిప్పడమే ఒక రాజకీయం. అసలు ఈ దేశంలో అప్పు చేయని రాష్ట్రం ఏదన్నా ఉందా? అసలు మోడీ వచ్చిన తర్వాత ఎంత అప్పు పెరిగింది భారతదేశానికి? తెలంగాణ పెరిగినటువంటి పెరుగుదల రేటు కంటే భారతదేశం అప్పు పెరుగుదల రేటు ఎక్కువ. అది మోడీ తప్పు కాదు, ఇది కేసీఆర్ తప్పు కాదు, ఓకే, రేపు రేవంత్ రెడ్డి చేస్తే ఆయన తప్పు కాదు. అసలు అప్పు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు, ఏ దేశం ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద అప్పుల పాలైన దేశం ఏదో తెలుసా? అమెరికా. చాలామంది ఆశ్చర్యపోతారు. అతిపెద్ద అప్పుపడ్డ దేశం ఏదంటే అమెరికా. దేనికి పెడుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. అంతే, దేనికి పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్న దాని కొద్ది మార్కెట్ పెరుగుతుంది, జనరేట్ అవుతుంది, అభివృద్ధి అవుతుంటుంది. అది కీలకం. అందుకని మన దేశంలో కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే వైపు చర్యలు ఉండాలి. వరల్డ్ బ్యాంక్ పాలసీసు అందుకు విరుద్ధంగా ఉంటాయి, పెట్టుబడిదారుల లాభాలు పెంచేవిగా ఉంటాయి. అందుకే మీరు చూడండి, సరళీకృత విధానాల పేరుతో 1990 తర్వాత వచ్చినటువంటి విధానాలన్నీ వాటి పర్యవసానాలు ఏంటి? సిపిఎం ఆ రోజు ఏం చెప్పిందో ఇప్పుడు అవే జరిగినాయి. నెంబర్ 1, నిరుద్యోగంలో స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు లేనంత ఎక్కువ నిరుద్యోగం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీస్ వచ్చిన తర్వాత సామాజికంగా వేధింపులు, దాడులు విపరీతంగా ఇండియన్ హిస్టరీలో ఇప్పుడున్నన్ని ఎప్పుడు లేవు. ఇవి ఎందుకు వస్తాయి? వ్యాపారీకరణ పెరుగుతున్న కొద్దీ మహిళను వ్యాపార సరుకుగా చూడడం పెరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లో నీకు నగ్గంగా కనపడుతుంది కదా అమ్మాయి, అంతే కదా. ఇంత పిల్లోడి దగ్గర నుంచి అంతెత్తు ముసలోడి వరకు అందరూ చూస్తారు కదా, అటెంప్ట్ అవుతాడు కదా. అంతే. దాని ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. పర్యవసానాలు అట్లా ఉంటాయి, మహిళలకు భద్రత లేకుండా పోవటం. తర్వాత ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగ్. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏ కంపెనీకి వెళ్ళండి మీరు, ఆల్మోస్ట్ 70% కాంట్రాక్ట్ వర్కర్స్, దట్టు వలస కూలీలు. ఇండస్ట్రీస్లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వలస కూలీలు. వాళ్ళు జైళ్ళలో ఉన్నట్టే, గేట్ నుంచి బయటికి రారు. 12 hours డ్యూటీ, నైట్ షిఫ్టా, డే షిఫ్టా. బానిస చాకరీ అవుతుంది. చాలామందికి అర్థం కావట్లేదు, తెలియదు, ఎందుకంటే పోయి చూడలేదు కదా వీళ్ళందరూ. 20 ఏళ్ల కింద ఉన్నట్టే కంపెనీలు ఉన్నాయనుకుంటున్నారు. లేవు. కంపెనీ బోర్డు ఉంది, అట్లా లోపల వర్కింగ్ కండిషన్స్ అట్లా లేవు, మొత్తం మారిపోయినాయి. ఇవన్నీ ధరలు. అసలు ఈ ధరలు ఎప్పుడన్నా చూసి లేవు, విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధర, డీజిల్ ధర ఇట్లా ఉంటుందని ఎప్పుడన్నా ఊహించినాం అసలు మనం? బెండకాయ 80 రూపాయల కిలో, టమాటా 200 రూపాయల కిలో పెట్టి కొంటాం అని మనం ఎప్పుడన్నా ఊహించినాము? నెవర్ కదా. అనూహ్యమైనటువంటి దశలో ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి. ప్రజల చేతిలో డబ్బు కూడా పెరగలే, దానంత స్థాయిలో ఇది కూడా పెరగాలి. పెరిగితే ఇది సమస్య అనిపించేది కాదు. తర్వాత ఆర్థిక అసమానతలు. ఇప్పుడు స్టిగ్లిట్జ్ నాయకత్వంలో చేసిన అధ్యయనం, స్టిగ్లిట్జ్ అంటే ఐడియా ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసినోడు, వరల్డ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినోడు, నోబెల్ బహుమతి పొందినోడు. ఆయన డైరెక్షన్లో, ఆయన పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వే తేల్చింది ఏమిటి? బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఉన్న ఆర్థిక అసమానతల కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నదని. అంటే లోయెస్ట్ పెయిడ్ వర్కర్కి, హయ్యెస్ట్ ఎర్నర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు తెల్లదొరలు పరిపాలించేటప్పటికంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఉందని వరల్డ్ బ్యాంక్ పాలసీస్ ఫలితం ఇది. తర్వాత ఐక్యరాజ్య సమితి కేటగరైజ్ చేసింది కొన్ని దేశాలని. భారతదేశం ఆర్థిక అసమానతల దేశం కిందకి వచ్చింది. చరిత్రలో ఇంతవరకు ఐక్యరాజ్య సమితి ఇట్లా కేటగరైజ్ చేయలే, ఫస్ట్ టైం ఈ 1 yearలో ఈ కేటగరైజ్ చేసింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు పర్యవసానాలు. మరి లాభాలే జరగలేదా? లాభాలే జరగలేదా అంటే ఇప్పుడు చాలామంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పేవాడు, నేను రాకముందు సెల్ ఫోన్ ఉందా అనేవాడు ఆయన. అందరూ ఆయన రాకముందు ఎడ్ల బండి మీద పోయారా? చెకుముకి రాళ్లతో నిప్పు కొట్టినోడు ఆదిమానవుడు. అక్కడి నుంచి టెక్నాలజీ మారుతూ 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 జరగాల్సిన ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది ఎవరి అధికారంలో ఉన్నా జరుగుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరుంటే వచ్చింది?
అంతే కదా. అమెరికాలో బైడెన్ లేకపోతే వచ్చేది కాదు అది. అందుకని ఎవరు అధికారంలో ఉన్నారనే దాంతో నిమిత్తం లేదు. టెక్నాలజీ ఎప్పుడు ఫాస్ట్ చేంజింగ్, అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. అందుకని దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు. కానీ ఆర్థికంగా అత్యధిక ప్రజలు పేదరికంలోకి, ఆరోగ్యం, విద్య, వైద్యం వీటికి ఖర్చు పెట్టుకోలేని స్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక కుటుంబం ఆదాయంలో అత్యధిక ప్రజలకి భారతదేశంలో ఇంటి అద్దెకు 1/4 పోతుంది, పిల్లల చదువులకు 1/4 పోతుంది, హెల్త్కు 1/4 పోతుంది. ఇక కుటుంబం బతకడానికి మిగిలిన 1/4 25%తోని ఫ్యామిలీ బతకాలి. ఆన్ యావరేజ్ లెక్క ఇది మిడిల్ క్లాస్కి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది, లోయర్ మిడిల్ క్లాస్కి వర్తిస్తుంది, పేదలకు వర్తిస్తుంది. పిండి కొద్దిరు పెట్టి అంటాం కదా, ఎవరి ఆదాయానికి తగ్గట్టు వాళ్ళకి ఖర్చులు ఉన్నాయి. అవును, ఇది జనం పరిస్థితి. అయితే మరి బలిసిన వాళ్ళు ఎవరు? అదాని సంపద ఏంటి? అసలు ఎవరైనా ఊహించామా? గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని ఆస్తి 53,000 కోట్లు. మోడీ ప్రధానమంత్రి కాగానే ఆయన చిటికెన్ వేలును పట్టుకొని ఢిల్లీకి ప్రయాణం అయ్యింది అదాని. అంతకుముందు అదాని ఎవరో మీకు నాకు తెలుసా? తెలియదు. అంబానీ తెలుసు, అంబానీ అదాని ఎవరికి తెలియదు. కానీ మోడీ చిటికెన్ వేలును పట్టుకొని ఢిల్లీకి వచ్చాడు. అప్పటికే వచ్చి ఉన్నవాడు కాంగ్రెస్ పీరియడ్లోనే అదాని అంబానీ ఉన్నాడు. చెరో వైపు కూర్చున్నారు. 53,000 కోట్ల అదాని ఈరోజు 17,30,000 కోట్లకి ఎదిగింది. ఈ రోజుకున్న లెక్క, ఫోర్బ్స్ లెక్క ప్రకారం 17 lakh crores, 17,30,000 crores. మన బడ్జెట్లో దాదాపు సగం ఇండియన్ బడ్జెట్లో. నలుగురి సంపద మన బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది. అంబానీ, అదానీ, టాటా, బిర్లాస్, ఈ నలుగురి సంపద మన బడ్జెట్కు రెట్టింపై. వాళ్ళని మనల్ని కలిపి అందరినీ కలిపి తలసరి ఆదాయం కింద లెక్కగా ఎన్నో ఉంది దేశం, ఎన్నో ఉంది రాష్ట్రం. అంతే. రాజుగారి నాయి కలిపి 100 బర్రెలు అన్నట్టు ఉంటుంది. ఆయన 99, నాది ఒకటి. అందుకని ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల మనం అనుభవిస్తున్నాయి, ఆల్రెడీ చూస్తున్నాం. ఇన్ని చూసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ అప్పు అంటే 100 సార్లు ఆలోచించాలి. రెండోది, ఆయన అక్కడికి పోయి చర్చల్లో పాల్గొన్నాడు అని చెప్పేదాకా తెలియదు మనకెవరికి. అవును, ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి ఉండే. అసెంబ్లీ కూడా మొన్ననే జరిగింది కదా. ఎందుకు ఇంత రహస్యం, దాపరికం ఎందుకు? అనుమానాలకు స్కోప్ వస్తోంది. 8 నెలలు అయింది. పెద్ద చర్చ నడిపుండొచ్చు కదా, ఆర్థిక వ్యవస్థను మనం ఎట్లా డెవలప్ చేద్దాం. నువ్వు ఆర్థిక విషయాల్లో వైట్ పేపర్ పెట్టావు, విద్యుత్ రంగంలో వైట్ పేపర్ పెట్టావు, కష్టాలు ఏమిటో చెప్పావు, అప్పుల పరిస్థితి ఏంటో చెప్పావు. మంచిదే, తప్పు లేదు, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అనేది కూడా ఈ 6 మాసాలు చర్చ జరిపి ఉంటే మేధావుల నుంచి ఏమొచ్చేవో, రాజకీయ పార్టీల నుంచి ఏమొచ్చేవో, ప్రజా సంఘాల నుంచి ఏమొచ్చేవో అవన్నీ చూసిన తర్వాత ఈ అసెంబ్లీలో చర్చకు పెట్టి, ఇగో మేము పోతున్నాం విదేశాలకు, పలానోళ్ళ సహాయం అడుగుతాం అని అంటే అప్పుడు ప్రజలందరికీ తెలిసేది ఎందుకు పోతున్నారు, ఏం చేస్తున్నారు. అసెంబ్లీ అయిపోయేంత వరకు ఆయన విదేశీ పర్యటనకు పోతాడని సాధారణ ప్రజలకు తెలియదు. ఇట్లా అసెంబ్లీ అయిపోయింది, అవ్వబోతున్న 2 రోజుల ముందు మాత్రం వార్తలు వచ్చినాయి విదేశీ పర్యటనలో అని. ఆ విదేశీ పర్యటనలో పెట్టుబడుల కోసం అని వచ్చినాయి. ఇప్పుడు చూస్తే వరల్డ్ బ్యాంకు. కాబట్టి ఎందుకీ దాపరికం అనే అనుమానం అయితే ఎవరికైనా వస్తుంది. న్యాయం, ఎవరికి అనుమానం వచ్చినా అనుమానం రాకపోతే అనుమానించాలి. మీరేం డిమాండ్ చేస్తున్నారు మీ పార్టీ వైపు నుంచి? మీరు చేసే డిమాండ్ ఏంటి? మీ పోరాటం ఉంటుందా రాబోయే రోజుల్లో? కొంత సైలెంట్గానే ఉన్నట్టున్నారు. మొదటి అంశం సైలెన్స్ ఏముంది, అసలు వచ్చిన వార్తే ఇప్పుడు కదా, వచ్చిన వార్తే ఇప్పుడు. మిగతా అంశాల మీద కూడా కొంత ఎక్కడ అనుకున్నంత స్థాయిలో ఫైట్. నేను దానికి కూడా వస్తాను, ఎందుకంటే సైలెంట్గా ఉన్నారని అన్న తర్వాత నేను చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ, ఎందుకంటే ఈ విషయం అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తే ఇది పక్కకు పోద్ది, చూసే వాళ్ళకి నేను ఆన్సర్ చేయలేదనేది వస్తుంది. అందుకే దాన్ని అట్లా ఉంచి చెప్తా దాని గురించి కూడా. కానీ ఇప్పుడు మేము కోరేది ప్రపంచ బ్యాంకుతో ఒప్పందానికి ప్రాతిపదికలుగా ఉన్న అంశాలన్నీ బట్టబయలు చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టినట్టుగా దాపరికం ఉండొద్దు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దాపరికంతోనే ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే అడిగి పోయేదాకా తెలియదు, చర్చలు జరిపేదాకా తెలియదు. అది వరల్డ్ బ్యాంకుతో చర్చలు జరుపుతారని, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిని కలుస్తారని తెలియదు జనానికి. 8 మాసాల టైంలో ఎప్పుడు చెప్పలేదు. అనుమానాలకు అవకాశం ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చి ఉండాల్సింది కాదు. ఇప్పటికైనా మొత్తం విషయాలు
ఒక వైట్ పేపర్ రూపంలో ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది అన్నారు రేవంత్ రెడ్డి గారు. తను అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర కంచె కూలదోశారు. రెండు సైమల్టేనియస్గా జరిగింది. అది అయిపోగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామని ఆయన ప్రకటన చేశాడు. సంతోషం, ఎంత పునరుద్ధరణ జరిగింది అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలి, అవన్నీ ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటివరకు ఉన్న అనుభవాల రీత్యా పెడితే చర్చ జరగని, అప్పుడు మనం స్పష్టంగా మన వైఖరి చెప్పచ్చు. సిపిఎం వైఖరి చెప్పొచ్చు, ఎవరి వైఖరి అయినా చెప్పచ్చు. ముందు దాపరికం పోవాలి, ఇది మొదటి అంశం. ఇక రెండోది సైలెంట్గా ఉన్నారన్నారు. సైలెంట్గా లేనిది బహుశా సిపిఎం ఒక్కటేనే. అంతేనా? మేము చూపించట్లేదేమో, అంతే అంటారా? అది మీడియాలో వచ్చిన మార్పు. ఓకే, మొత్తం ఓవరాల్గానే మీడియాలో వచ్చిన మార్పు అది. ఓకే, ఎన్నిసార్లు చెప్తాం మీడియా గురించి, అందుకని చెప్పట్లేదు. ఓకే.